హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? అండ్ ఫస్ట్ థింగ్ ఫస్ట్, వెల్కమ్ టు మూవీ ట్రక్ తెలుగు. ఈరోజు టీఎఫ్ఐ అప్డేట్స్ చాలా ఉన్నాయి, కానీ అప్డేట్స్ కన్నా ఫిలింఫేర్ అవార్డ్స్ గురించి చెప్దామని డిసైడ్ అయ్యాం మా టీం మెంబర్స్ అందరం. ఎందుకంటే కంటిన్యూ డైలీ అప్డేట్స్ ఇస్తున్నాం, బట్ ఈరోజు కొంచెం కొత్తగా ట్రై చేయడానికి కోసం అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఫిలింఫేర్ అవార్డ్స్ లిస్ట్ అయితే ఉంది, ఆ లిస్ట్ మీకు అందరికీ చెప్తాను. ఇంపార్టెంట్ లిస్ట్, నాట్ ఫర్ అన్ని లిస్ట్ తీసుకోవాలి. తెలుగు కేటగిరీలో ఎవరెవరు బెస్ట్ వాళ్ళందరినీ మేము తీసుకున్నాం. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అని ఓన్లీ తెలుగు టీఎఫ్ఐ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి అండ్ లిస్ట్ మొదలు పెడదాం. క్లియర్ కట్గా వినడానికి ట్రై చేయండి. కొంచెం లిస్ట్ పెద్దగానే ఉంది. మొత్తం 8 ఫిలిమ్స్ నుంచి లిస్ట్ వచ్చింది. బల్గం మూవీ టీం నుంచి హర్షిత అండ్ అన్షిత రెడ్డి గారిది, ప్రొడ్యూసర్ గారికి వాళ్ళకి, అండ్ అట్ ద సేమ్ టైం వేణు డైరెక్టర్ గారు, డైరెక్టర్ తెలుగు కేటగిరీ ఫర్ బల్గం, అండ్ రూపా గారు యాక్టర్. మీరు బల్గం మూవీలో చూసే ఉంటారు, అసలు సచ్ ఏ బ్యూటిఫుల్ యాక్టింగ్ తనకు కూడా వచ్చింది అవార్డ్. చాలా ఇంపార్టెంట్ ఫిలిం బల్గం మూవీ. ఏమని చెప్తారు తెలుగులో పదాలు దొరికితే ఆ టైంకి ఒక విప్లవం సృష్టించిందేమో. ఒక లో బడ్జెట్ నుంచి స్టార్ట్ అయ్యి బడ్జెట్ ఎంత అనేది పక్కకు పెడితే కంటెంట్ ఉన్న ఫిలిం. ఆ ఫిలింలో ఒక చావు గురించి అంతలా మనకు తెలిసి ఏ ఫిలిం చూడకపోయి ఉండొచ్చు. వావ్, సచ్ అ బ్యూటిఫుల్ మూమెంట్. ఈ అవార్డు రావడం వాళ్ళకి 100 కాదు 110% కరెక్టే ఆబ్వియస్లీ. అండ్ దసరా టీం వాళ్ళకి సెకండ్ అప్డేట్ వచ్చేసి దసరా టీం వాళ్ళకి నాని గారికి వచ్చింది బెస్ట్ యాక్టర్ లీడింగ్ రోల్ ఫర్ మేల్. అలాగే కీర్తి శిరీష గారికి వచ్చింది బెస్ట్ యాక్టర్ ఫర్ లీడింగ్ రోల్ ఫీమేల్ కేటగిరీ. అలాగే డైరెక్టర్ గారికి వచ్చింది బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్. అలాగే టీం వాళ్ళందరికీ కూడా వచ్చే వాళ్ళందరూ లిస్ట్ అని కాదు, మెయిన్ అప్డేట్స్ మాత్రం మీకు చెప్తున్నాను, మీకు అర్థం అవుతుందని. అలాగే థర్డ్ అప్డేట్ వచ్చేసి రంగభారతాండ మూవీ నుంచి. వీళ్ళ గురించి చెప్పడం కన్నా ఫస్ట్ మూవీ గురించి చెప్పడం. నేను మూవీ చూసి చాలా నేర్చుకున్నాను. ముఖ్యంగా లైఫ్లో ఏదైనా చేయొచ్చు, పేరెంట్స్ని మాత్రం వదిలేద్దని ఒక కేటగిరీ గట్టిగా పడిపోయింది. ఉంటాయి ఇంట్లో చిన్న కొట్లాటలు ఉంటాయి, పెద్ద కొట్లాటలు ఉంటాయి, కానీ అంత మాత్రాన పేరెంట్స్ని అయితే వదిలేసి ఎవరు వెళ్ళిపోరు కదా. ఎవరన్నా చూడకపోతే ఫిలింని చూడడానికి డెఫినెట్గా ట్రై చేయండి. రంగభారతాండ మస్ట్ అండ్ వాచ్. ప్రెజెంట్ జనరేషన్ 2024 ఎవరైనా చూడాలి. కొత్తగా పెళ్ళైన వాళ్ళని కాదు, ఎవరైనా చూడడం బెటర్ అని నా ఒపీనియన్. అవార్డ్స్ గురించి వచ్చేసుకుంటే ప్రకాష్ రాజు గారు బెస్ట్ యాక్టర్ లీడింగ్ రోల్ వచ్చింది ఆయనకి ఫిలింఫేర్ అవార్డ్. అట్ ద సేమ్ టైం బ్రహ్మానందం గారు సపోర్టింగ్ రోల్, అలాగే రమ్యకృష్ణ గారు కూడా సపోర్టింగ్ రోల్. బ్రహ్మానందం గారి గురించి చెప్పాలంటే అసలు రంగమార్తాండలో వన్ ఆఫ్ ది మెయిన్ ఇంపార్టెంట్ రోల్. ఆయన నవ్వించడం ఎంత ఇంపార్టెంటో, నవ్వించడం చాలా ఈజీ ఒక యాక్టర్కి, కమెడియన్కి, బట్ ఏడిపించడం ఇట్స్ నాట్ ఏ ఈజీ. నేను దగ్గరగా ఉండి చూశాను. బ్రహ్మానందం గారిని కాదు, షూటింగ్స్ దగ్గరగా ఉండి నేను చూశాను కాబట్టి నాకు ఒక ఐడియా ఉంది. ఒక కమెడియన్ ఏడిపించడం అనేది అంత ఈజీ మెథడ్ ఏం కాదు. మీకు వీళ్ళుంటే ట్రై చేయండి. ఎవరైనా యాక్టర్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని అడిగితే మీకే అర్థమవుతుంది. నేను చూశాను కాబట్టి చాలా హానెస్ట్గా చెప్పగలుగుతున్నా. యాక్టింగ్ ఈజ్ నాట్ ఈజీ ఫర్ ఎవ్రీవన్, ముఖ్యంగా కమెడియన్స్కి. అలాగే ఫోర్త్ అప్డేట్ బేబీ టీం నుంచి వచ్చింది. సాయి రాజేష్ గారిది బెస్ట్ డైరెక్టర్, అండ్ అట్ ద సేమ్ టైం వైష్ణవి గారిది బెస్ట్ యాక్ట్రెస్ అని వచ్చింది. అలాగే మ్యూజిక్ కేటగిరీ చాలామంది వచ్చాయి, బట్ మెయిన్ చెప్తున్నాను, బేబీ మూవీ తెలిసిందే. ఒక కల్ట్ క్లాసిక్ ఎవర్ గ్రీన్ తెచ్చి పడేసింది బేబీ. సాంగ్స్ అయినా, యాక్టింగ్ అయినా, ఇంటర్వెల్ కానీ, ఎండింగ్లో క్లైమాక్స్ కానీ, అసలు ఈ ఇయర్లో మాత్రం ర్యాంప్ ఆడిచ్చేసింది ఫిలిం అయితే. వీళ్ళకైతే ఈ అవార్డ్స్ వచ్చాయి. అలాగే ఫిఫ్త్ అప్డేట్ వచ్చేసి మిస్ శెట్టి అండ్ మిస్టర్ పొలిశెట్టి మూవీలో నుంచి నవీన్ పొలిశెట్టి గారికి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది ఫిలింఫేర్ 69th. అనుష్క గారికి ఎందుకు రాలేదు నాకు అర్థం కలిగి, ఆమె కూడా చాలా మంచి యాక్టర్ కదా, బట్ నవీన్ గారిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అనేది మనకి తెలియదు. మీరు ఎవరైనా ఫ్యాన్స్ ఉన్నారా? అనుష్క ఫ్యాన్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా కామెంట్ చేయండి. నవీన్ పొలిశెట్టి గారిది ఆల్మోస్ట్ యాక్టింగ్స్ అన్నీ తోప్ యాక్టింగ్. ఎక్కడో ఢిల్లీ ముంబై నుంచి అక్కడి నుంచి యాక్టింగ్ స్టార్ట్ చేసుకుంటూ వచ్చి ఈరోజు ఇంత పెద్ద యాక్టర్ అయ్యి బెస్ట్ కేటగిరీ నామినేట్ అయ్యి మంచిగా అవార్డు కొట్టారంటే ఇట్స్ క్రేజీ మూమెంట్ అసలు. అలాగే 6th కేటగిరీ వచ్చేసి ఆకాశం నీ హద్దురా సూర్య బెస్ట్ యాక్టింగ్. ఆకాశం నీ హద్దురా ఫిలిం నేను చూసినప్పుడైతే సాంగ్ అండ్ ఆకాశం నీ హద్దురా మూవీ అయితే నెవర్ గివ్ అప్. చూస్తున్న ప్రతిసారి ఎంత బాగా అనిపిస్తుంది అంటే
జీరో నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికో ఎయిర్పోర్ట్ అని అదని ఆ ట్రాక్ మూమెంట్ అసలు చాలా బాగుంటుంది. ఫిలింలో సాంగ్స్ అయితే ఎవ్రీ సాంగ్ చాలా బాగుంటుంది. బై ఛాన్స్ ఆ టైంలో ఓటీటీలో రిలీజ్ అయింది, ఒక థియేటర్లో చూడాల్సిన ఫిలిం. బ్యాడ్ లక్, కానీ ఒక బెస్ట్ ఫిలిం. ఇంతవరకు చూసారా? చూడకపోతే కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ అందరూ చూసే ఉంటారు. ఆకాశం నీ హద్దురా. ఇట్స్ ఎ మస్ట్ వాచ్ ఎవర్ గ్రీన్ ఫిలిం ఇన్ సూర్య లైఫ్. అఫ్కోర్స్ చాలా ఉన్నాయి, బట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే 7th అప్డేట్ వచ్చేసి వాల్తేరు వీరయ్య, చిరంజీవి గారిది. చిరంజీవి గారికి రాలేదు, బట్ రవితేజ గారికి వచ్చింది బెస్ట్ యాక్టర్ ఫర్ ఇన్ సపోర్టింగ్ రోల్ ఫర్ వాల్తేరు వీరయ్య. రవితేజ గారిని నా లైఫ్లో నేను ఫస్ట్ టైం చూసిన ఉంటా. జీడిమెట్ల దగ్గర ఒక జనరేటర్ కంపెనీలో షూటింగ్ జరిగిందన్నమాట, రాజాది గ్రేట్. అప్పుడు నేను చూసా, చాలా దూరం నుంచి చూసా. ఆ మూమెంట్ ఇంకా నాకు గుర్తుంది. బట్ ఐ మీన్ యాక్టింగ్ చేసే టైం కదా, ఆ టైంలో ఫొటోస్ అవన్నీ ఇవ్వరు, షెడ్యూల్ తర్వాత ఇస్తారు. కుదరలేదు ఆ టైంలో. ఓకే, ఎనీవేస్ ఆయనకు కూడా ఒక అవార్డు వచ్చింది, 69th ఫిలింఫేర్ అవార్డ్ 2024. 8th అప్డేట్ వచ్చేసి మ్యాడ్ ఫిలింలో నుంచి సంగీత్ శోభన్ బెస్ట్ డెబ్యూ యాక్టర్ అని వచ్చింది. అండ్ సచ్ ఎ బ్యూటిఫుల్. వాళ్ళ అన్నగారు సంతోష్ శోభన్ గారు కూడా ఒక మంచి యాక్టర్, పేపర్ బాయ్ మూవీ ఇవన్నీ తీశారు కాబట్టి. అలాగే ఈయనకు కూడా మ్యాడ్లో గుర్తుండిపోయే మంచి ఫేమ్ వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. వాళ్ళ అమ్మగారు అయితే ఆ పిక్ చూస్తున్నప్పుడు క్రేజీ మూమెంట్ అసలు. అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఫీలింగ్ ఉంటుంది, ప్రతి ఒక్క యాక్టర్కి వాళ్ళ మదర్కి చూపించుకోవాలని. బట్ ఆ మూమెంట్ ఆయనకి ఫస్ట్ రావడం కదా, సచ్ ఎ బ్యూటిఫుల్. అండ్ ఇలాంటి ప్రాజెక్ట్ వర్క్స్ ఇంకా చేయాలని మూవీ ట్రక్ తెలుగు ఆల్ టైమ్ ఎప్పుడు కోరుకుంటుంది. మాదొకటే, మీరు బాగా యాక్టింగ్ చేయండి, జనాలను ఎంటర్టైన్మెంట్ చేయండి, అండ్ దట్స్ యువర్ జాబ్. సంగీత్ శోభన్ గారు బెస్ట్ డెబ్యూట్ యాక్టర్ ఫర్ మెయిల్. మ్యాడ్లో అసలు మ్యాడ్ మూవీ కాదు కదా, సాంగ్స్ కానీ ఏదైనా చాలా బాగుంటాయి. బట్ ఆయనకు వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ మూవీ ట్రక్ తెలుగు టీం. చాలా కష్టపడి యాక్టింగ్ చేస్తాడు, బట్ ఆ పాత్రకి న్యాయం చేశాడు ఆ రోజు అయితే. బెస్ట్. ఓకే, అండ్ ఈరోజు ఎక్కువ కేటగిరీస్, ఐ మీన్ చాలా ఇంపార్టెంట్ కేటగిరీస్ అన్నీ మీకైతే చెప్పానని అనుకుంటున్నా. ఇన్ కేస్ నేను రికార్డింగ్ చేస్తున్న టైంకి ఏదైనా మిస్ అయి ఉంటే ఐఎమ్ సో సారీ ఫర్ ఎవ్రీ వన్. ఇంకా ఎవరైనా రాకపోయి ఉంటే అప్డేట్స్ మా టీం వాళ్ళు తెలియక తప్పు రాసిన ఐఎమ్ సో సారీ ఫర్. నేను క్షమించండి అని అడుగుతున్నాను. అండ్ 69th ఫిలింఫేర్ అవార్డ్ 2024 అప్డేట్స్ ఇవి. TFI తెలుగులో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్. అండ్ ఎనీవేస్ ఇన్స్టాలో ఏమన్నా అప్డేట్స్ ఉంటే మాత్రం ఇన్స్టాలో టచ్ అవ్వడానికి చూడండి. అలాగే ట్విట్టర్లో కూడా నేను ఉన్నాను. అండ్ థాట్స్ వీడియో గాస్. ఐ హోప్ ఫీల్ బెటర్. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం. ఇలాంటి అప్డేట్స్ కోసం అప్పుడప్పుడు చిన్న లుక్ వేయండి. నచ్చకపోతే మాత్రం డిస్క్రిప్షన్లో మీకు ఎక్కడో 3 dots అయితే వస్తాయి, నాట్ ఇంట్రెస్ట్ అని మాత్రం కొట్టండి. అండ్ బాయ్.